ప్రభు అయిన క్రీస్తు నామములో అందరికీ నా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. పేతురు వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం. ఒకనినొకడు హృదయపూర్వకముగాను మిక్కుటముగాను ప్రేమించుడి. మనము ఒకరి పట్ల ఒకరము ఎలా ఉండాలి, ఏ విధముగా ఉండాలి అని ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నారు. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు అని చెప్పిన ప్రభువు ఒకరి పట్ల ఒకరము అమితముగా ప్రేమించాలి. ఎందుకంటే ప్రేమ ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో ఆ ప్రేమలో ఒకరినొకరము క్షమించుకోవటము, సహించుకోవటము మొదలైనవన్నీ కూడా ఇమిడి ఉంటాయి. అటువంటి ప్రేమతో ప్రభు మనల్ని ఐక్యపరచాలని ఉద్దేశిస్తూ ఉన్నారు. తిమోతి వ్రాసిన మొదటి పత్రిక 5వ వచనంలో కూడా ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయము నుండి మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. అంటే ద మెయిన్ సారాంశము లేదా టీచింగ్ ఆఫ్ జీసస్, లేఖన సారాంశము ఏదైనప్పటికీ కూడా ఒక్కటే. మనము ఇతరులను ప్రేమించే విషయంలో కల్మషము ఉండకూడదు, స్వార్థము ఉండకూడదు. మనము ఇతరులతో మాట్లాడేటప్పుడు లాభాన్ని అపేక్షించి మన యొక్క రిలేషన్స్ అనేవి అన్నిటికీ కూడా మనము పెట్టుకోవడానికి వీల్లేదు. మంచి మనస్సాక్షితో కూడిన ప్రేమ, అది సాక్షాత్తు మనము నోటి మాటతో సువార్తను చెప్పకుండానే మన జీవితము ద్వారా ప్రభువైన యేసు క్రీస్తును చక్కగా కనపరుస్తుంది. నేటి దినాల్లో ఎక్కడ చూసినప్పటికీ కూడా మోసము, ఏ విధముగా ఒకరిని నాశనం చేసి మరొకరు పైకి రావటము, ఇవన్నీ కూడా కనపడుతూ ఉన్నాయి. కానీ క్రైస్తవ జీవితంలో నిష్కల్మషమైన మనస్సుతో మనందరము కూడా జీవించాలి. అందుకనే హెబ్రీ పత్రిక 13:1 అంటూ ఉన్నారు కదా, సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి. అంటే దేవునిని మనము చూడాలంటే, దేవుని సన్నిధిలో మనం ముందుకు కొనసాగాలి అనంటే తప్పనిసరిగా మనమండి ఒకరి పట్ల ఒకరము ప్రేమను కలిగి ఉండాలి. ద్వేషభావమును ఎక్కడా కూడా ఉంచుకోవడానికి వీల్లేదు. ఒక్కొక్కసారి ఇతరులు తెలుసో తెలియకో మన పట్ల అనుచితముగా ప్రవర్తించిన సందర్భాలుంటాయి. వారు తెలియక చేశారో తెలిసే చేశారో, కానీ లేఖనాలు నిత్యము నేర్చుకుంటూ ఉన్నాం కదా. మరి మనం ఎలా ఉండాలో మన ప్రభు చెప్తూ ఉన్నప్పుడు వారు చేసిన దానిని బట్టి మనము చేసేవారముగా ఉండకుండా ప్రభు మనకు చేసిన దానిని బట్టి మనము ఎప్పుడైతే నిస్వార్థముగా చేస్తామో మనకు వచ్చే ప్రతిఫలము కూడా అంతే నిస్వార్థముగా ఉంటుంది. దేవుని యొక్క ప్రేమ కూడా అక్కడే ప్రారంభమవుతుంది. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం అంతా కూడా ప్రేమ వేటిని చేస్తుందో వేటిని చేయదో అనేది ఉంది. కుటుంబాలు సెపరేట్ అయిపోవడానికి, ఒక్కొక్కసారి తోబుట్టువుల మధ్య పెద్ద అడ్డుబండలు ఏర్పడటానికి కారణం ప్రేమ లేకపోవడమే. ప్రేమ ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రేమ నిత్యము కూడా మనలను చక్కగా నిలబెడుతుంది. అందుకని ఒకరికొకరము మనము హృదయపూర్వకముగాను మిక్కుటముగాను మనము ప్రేమించుకోవలసి ఉన్నాం. అట్టి ప్రేమ ఎక్కడైతే ఉంటుందో కుటుంబాల మధ్య, భార్యాభర్తల మధ్య, పిల్లలు పెద్దల మధ్య, విశ్వాసులు సేవకుల మధ్య ఎక్కడా కూడా అవాంతరాలు ఉండవు. అటువంటివేమీ లేకుండా ఉండాలి అనంటే క్రీస్తు మన మధ్య ఏర్పాటు చేసిన, మనము ఉంచుకొనవలసిన ఆ ప్రేమ విషయంలో మనము ఒకరికొకరము అచ్చి ఉంటూ మరింతగా మనము పోటీ తత్వముతో వారు ఎలా ప్రేమించారు కాబట్టి నేను ఇంకా ప్రేమించే కృపను దయచే ప్రభా, ప్రేమించే సహాయము నాకు అనుగ్రహించు ప్రభా అని మనము ఎప్పుడైతే ప్రార్థన చేసుకుంటామో అక్కడ దేవుడు తన ప్రేమతో మన కుటుంబాలను ఐక్యపరుస్తారు. అటువంటి ప్రేమతో దేవుడు మన కుటుంబాలను నిత్యము స్థిరముగా నిలిపి ఉంచునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను ప్రేమించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.